ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం. శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, నా వారైన దుర్యోధనుడు మొదలైన వారు, పాండుపుత్రులైన ధర్మరాజు మొదలైన వారు యుద్ధం చేయాలనే కుతూహలంతో పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో ఏమి చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగారు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజైన దుర్యోధనుడు వ్యూహాత్మకంగా అమర్చబడి ఉన్న పాండవ సైన్యాన్ని చూసి తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పడం ప్రారంభించాడు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ గురువర్య, బుద్ధిశాలి అయిన మీ శిష్యుడు ద్రుపదపుత్రుడు అయిన ధృష్టద్యుమ్నుని చేత వ్యూహాత్మకంగా అమర్చబడిన పాండవుల యొక్క ఈ మహాసైన్యాన్ని చూడండి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ పాండవ సైన్యంలో గొప్ప విలుకాళ్ళు, యుద్ధంలో భీమార్జునులతో సమానమైన శూరులు ఉన్నారు. యుయుధానుడు, విరటుడు, మహారథుడైన ద్రుపదుడు మొదలైన వారు కూడా ఉన్నారు. దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడైన శైభ్యుడు, శౌర్యవంతుడైన యుధామన్యుడు, పరాక్రమశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాకుమారుడైన అభిమన్యుడు, ఉపపాండవులు మొదలైన మహారథులైన వారు ఎందరో ఉన్నారు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన సైన్యంలో ప్రముఖులు, సేనానాయకులు ఎవరెవరు ఉన్నారో వారిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. మన సైన్యంలో మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధరంగంలో విజయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఉన్నారు. నా కోసం తమ ప్రాణాలను సైతం ధారపోసేవారైన అనేక మంది శూరులు వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై యుద్ధ సమర్థులై ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇటువంటి శూరులు కలిగిన మన సైన్యం భీష్ముని చేత రక్షించబడుతూ
అజేయంగా ప్రకాశిస్తోంది. పాండవుల యొక్క ఈ సైన్యం భీముని చేత రక్షించబడుతూ పరిమితంగా ఉంది కనుక ఈ సైన్యాన్ని జయించడం సులభం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కాబట్టి మీరందరూ వ్యూహ మార్గాలలో మీకు నియమించబడిన స్థానాలలో స్థిరంగా ఉండి అన్ని వైపుల నుండి భీష్ముణ్ణి కాపాడుతూ ఉండాలి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. దుర్యోధనుడు పలికిన మాటలు విన్న పరాక్రమశాలి కురువృద్ధుడు అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుడికి ఉత్సాహం కలిగేటట్లుగా పెద్దగా సింహధ్వని చేసి శంఖాన్ని పూరించాడు అని సంజయుడు కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి విషయాలను ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలో మిగిలిన భాగాలను వినడానికి, భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలు వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణ అర్పణమస్తు.